హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్‌వన్ సీట్ నందు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఇదైతే ఒక ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్. ఇది ఎందుకు వర్క్ అయిద్దంటే, మనం నైట్ టైము హైవేస్ అంటే రోడ్ సైడ్ అయితే వెళ్ళినప్పుడు స్ట్రీట్ లైట్ అయితే ఆటోమేటిక్ అంటే నైట్ టైం అవ్వగానే మొత్తం నాన్ స్టాప్ గ్లో అయితేనే ఉంటుంది కాబట్టి పవర్ అయితే చాలా కన్జ్యూమ్ అయింది. ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తే మాత్రం అసలు పవర్ అనేది చాలా తక్కువ అయితే కన్జ్యూమ్ అయ్యింది. ఎందుకంటే దీంట్లో మనం అయితే ఐఆర్ సెన్సార్ అయితే వాడాం. ఐఆర్ సెన్సార్ స్పెషల్ ఏంటంటే ఎనీ ఆబ్జెక్ట్ దాని ముందుకి అంటే పవర్ వేస్ట్ అవ్వకుండా ఈ ప్రాజెక్ట్ అయితే బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఈ సెన్సార్ ముందుకి ఎనీ ఆబ్జెక్ట్ ఈ సెన్సార్ ముందు ఎనీ ఆబ్జెక్ట్ వస్తే లైట్ అయితే గ్లో అయ్యింది. మీకైతే ఒకసారి డెమో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఆన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, వెహికల్ దీని ముందుకు వస్తుంది, లైట్ వెలిగిద్ది. చూడండి, ఇదిగోండి వెహికల్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా దాని ముందుకి వెహికల్ వస్తే ఇంకా లైట్ అయితే గ్లో అయ్యిద్ది. అంటే హ్యూమన్ వచ్చినా కానీ లైట్ అయితే గ్లో అయ్యిద్ది. అలానే వెహికల్స్ వచ్చినప్పుడు కూడా లైట్ అయితే గ్లో అయ్యిద్ది. చూడండి అసలు ఎలా గ్లో అవుతున్నాయి లైట్స్ అయితే వెహికల్ వచ్చినప్పుడే. చూసారు కదా, ఈ వీడియోని ఇంకో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకున్న నోటిఫికేషన్ కోసం. మరి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. 2000 years later. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఏంటంటే, దానికంటే ముందు మనం దీని కింద ఉన్న మ్యాట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఆ గ్రీన్ కలర్ది అయితే బాగుందా లేకపోతే ఈ బ్లాక్ బాగుందో? మనం ఆ గ్రీన్ పెడితే మాత్రం వీడియోలో అయితే ఫోకస్ అయితే అంత అవ్వట్లేదు. అందుకే బ్లాక్ అయితే మళ్ళీ చేంజ్ చేశాను మ్యాట్ అయితే. ఇది బాగుందో అది బాగుందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇదే గుడ్ అనిపిస్తుంది. కొద్దిగా ఫోకస్ అయితే బాగా అవుతుంది వీడియోలో. చూడండి, నా హ్యాండ్స్ అయితే ఎంత క్లారిటీ అయితే కనపడుతున్నాయో. ఇప్పుడైతే మనం ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఏంటంటే ఒక కార్డ్బోర్డ్ పీసు. ఈ కార్డ్బోర్డ్ పీస్తో అయితేనే మనకి అయితే వర్క్ అయితే ఉంది. ఈ కార్డ్బోర్డ్ పీస్ ఫస్ట్ కావాల్సింది అయితే మనకు కార్డ్బోర్డ్ పీసు. దాంతోపాటు వచ్చేసి ఒకటి ఐఆర్ సెన్సార్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఈ ఐఆర్ సెన్సార్ గురించి మీకు తెలిస్తే మాత్రం చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. మనకి ఇప్పుడు మనం ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో వాడబోయేది ఏంటంటే ఇదే ఐఆర్ సెన్సారే. మోషన్ సెన్సార్ కూడా వాడచ్చు, కానీ అదైతే ఆబ్జెక్ట్ని బట్టి అంటే ఇంత మూమెంట్ని బట్టి అయితే అదైతే వర్క్ అయ్యింది. దీనైతే నేను ముందుకు ఏ ఆబ్జెక్ట్ వచ్చినా కానీ లైట్ అయితే గ్లో అయ్యిద్ది. కానీ దీని గురించి తెలిస్తే చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు కావాల్సింది వచ్చేసి లైట్స్, దాంతోపాటు 100K రెసిస్టర్స్ అయితే కావాలి. చూసుకోండి, బ్లూ కలర్ ఎల్ఈడీస్ అయితే వాడుతున్నాను నేనైతే. ఇవి అయితే చాలా బ్రైట్గా అయితే వెళ్తాయి. మీరు ముందు చూస్తారు వీడియోలో అయితే. మనకైతే 100K రెసిస్టర్స్ అయితే మనం వాడేదైతే 3 లైట్స్కి అయితే 3 రెసిస్టర్స్ అయితే కావాలి. ఇవన్నీ నేనైతే మేకర్ బజార్ వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో దాంట్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తా. డెడికేటెడ్ వీడియో అవుట్ చేస్తాను మేకర్ బజార్ గురించి. నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి స్టిక్స్ ఉంటాయి కదా, ఇవి అయితే 3 కావాలి. మనకు ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే దొరుకుతాయి. అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకైతే ఈ 3 కావాలి. దాంతోపాటు ఒక 9 volts బ్యాటరీ కూడా కావాలి. చూసుకోండి, దీంట్లో మనం లిథియం బ్యాటరీ కూడా వాడచ్చు. కానీ మనం మీకైతే చేసి చూపిస్తున్నాం కాబట్టి మనం టెంపరీకి అయితే ఏ బ్యాటరీ అయినా వాడుకోవచ్చు. మనం లైఫ్ టైం అంటే స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్కి అయితే బెస్ట్ ప్రాజెక్ట్ ఇదైతే. ఫస్ట్ ప్రైజ్ అయితే మీకే వస్తుంది కన్ఫామ్ ఈ ప్రాజెక్ట్ చేస్తే. అదైతే మనం రీఛార్జబుల్ చేసుకున్నా బాగుంటుంది. ఇదైతే మనం టెంపరీకి మనకి చేసి చూపిస్తున్నాం కాబట్టి దీంట్లో అయితే మనం 9 volts బ్యాటరీ అయితే వాడుతున్నాం. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ వచ్చేసి వైర్స్ అయితే కావాలి. చూడండి, బ్లాక్ అండ్ రెడ్ కలర్ వైర్స్ అయితే కావాలి. మంచి క్వాలిటీ వైర్స్ అయితే వాడాలి ఫ్రెండ్స్. నేను నిన్న ఆఫ్లైన్ స్టోర్లో అయితే కొన్నాను. చాలా బాగుంది వీటి క్వాలిటీ అయితే. వైర్ క్వాలిటీ వచ్చేసి మంచి క్వాలిటీ వైర్ వాడితే అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా ప్రాజెక్ట్ది. ఇంకా మనకి నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ పీస్. ఇది కూడా స్మాల్ది. చూడండి, ఇప్పుడైతే మనకు ఫస్ట్ అయితే ఈ కార్డ్బోర్డ్ పీస్ని అయితే కలరింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మీకు చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మ్యాజిక్ చూసారా ఎలా ఉందో? మొత్తం అయితే కలరింగ్ అయితే చేసేస్తాం మనం అయితే నీట్గా. ఇక్కడైతే రోడ్డు ట్రాక్ ఇది అయితే మీరు ఇక్కడ బ్లాక్ వేయాల్సింది, కానీ నా దగ్గర బ్లాక్ కలర్ లేదు పేపర్ అయితే. నేనైతే గ్రీన్ కలర్ అయితే వేసాను టెంపరీకి. చూడండి అసలు ఎంత నీట్గా ఉంది ఇదైతే. ఇప్పుడైతే మనం దీని మీద అయితే మనం ఎందాక తీసాం కార్డ్బోర్డు, దీన్ని కూడా అయితే కలరింగ్ మారుద్దాం. చూడండి, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇదైతే ఎందుకని మీరు అడగచ్చు, ఇదైతే ఇక్కడైతే ఇలా ప్లేస్ అయి ఉంటుంది. దీని మీద అయితే మనం ఐఆర్ సెన్సార్ అయితే ప్లేస్ చేస్తాం ఇలా అయితే. ఇదిగోండి
ఇలా అయితే ఐఆర్ సెన్సార్ అయితే ప్లేస్ అయి ఉంటుంది. ఇక్కడ నుండి వెహికల్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ లైట్స్ ఉంటాయి, లైట్స్ అయితే గ్లో అయ్యిద్ది. ఇప్పుడు ఇదంతా మీకు చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఈ లైట్స్కి అయితే వైర్స్ అయితే షాల్డరింగ్ చేసుకోవాలి సైజుని బట్టి. దీనికైతే 1K రెసిస్టర్ కూడా షాల్డరింగ్ చేసేసుకోవాలి. ఎంత టైం వేస్ట్ ఎందుకు నేనైతే మీకు మొత్తం చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత నీట్గా అయినాయో. మొత్తం షోల్డరింగ్ చేసేసి నీట్గా అయితే టేపింగ్ చేసేస్తాం. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో వైర్స్ అయితే. లైట్స్కి అయితే వైర్స్ అటాచ్ చేసినాక చూడండి అంత నీట్గా ఉన్న ఫినిషింగ్ అయితే. ఇప్పుడైతే వీటిని అయితే సైడ్ పెట్టేసి మనమైతే ఫస్ట్ వీటిని అయితే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్ ఫస్ట్ ఇది చేయడం. ఫస్ట్ 3 స్టిక్స్ అయితే ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బేస్ని కూడా ఇలా అయితే స్టిచ్ చేద్దాం. దీన్ని అయితే మొత్తం చేసి చూపిస్తుంది చూడండి మీకు ఫ్రెండ్స్. చూడండి అసలు ఇప్పటికే ప్రాజెక్ట్ అయితే ఎంత క్రేజీగా ఉందో చూడండి. అసలు ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే ఉందో ప్రాజెక్ట్ అయితే. అసలు మనం చేసింది ఒక టైప్ అయితే వచ్చింది ఒక టైపు క్రేజీగా ఉంది కదా ప్రాజెక్ట్ అయితే. చూడండి అసలు నేను ఇలా వస్తుందని అయితే అనుకోవాలి అవుట్పుట్ అయితే. ఇప్పుడైతే మనం అయితే లైట్స్ కూడా అయితే స్టిచ్ చేద్దాం. ఇలా అయితే స్ట్రీట్ లైట్స్కి ఉంటాయి కదా, ఇలా అయితే ఇలా పెట్టి అయితే లైట్స్ అయితే స్టిచ్ చేసేద్దాం. ఇది కూడా అయితే చేసి చూపిస్తా చూడండి మీకు ఫ్రెండ్స్. చూడండి మొత్తం లైట్స్ అయితే ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది. చూడండి అసలు ఎంత క్రేజీగా ఉందో ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడైతే దీని వైర్ కనెక్షన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఐఆర్ సెన్సార్లో మనం రివర్స్ తిప్పితే ఇక్కడ అవుట్ గ్రౌండ్ విసిసి అని అయితే ఉంటుంది చూడండి, కనబడుతుంది. ఇప్పుడు ఇలా తిప్పితే టేపు విసిసి గ్రౌండ్ అవుట్ అని వస్తుంది. ఇదిగోండి ఇదైతే బ్యాటరీ పాజిటివ్, ఇది బ్యాటరీ నెగిటివ్. ఇప్పుడు లైట్ పాజిటివ్ వచ్చేసి బ్యాటరీ పాజిటివ్కి అయితే కలపండి, ఒక టర్మినల్ మిరిగిద్ది అవుట్కి అయితే లైట్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసి ఇప్పుడైతే మనం సర్క్యూట్ అయితే వర్క్ అయ్యిద్ది. అదంతా మీకు చేసి అయితే చూపిస్తాను. ఇంకా టైం టు టెస్టింగ్ చేద్దాం. ఇంకా లాస్ట్లో మొత్తం సర్క్యూట్ అయితే మీకు చేసి మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారా ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను బ్యాటరీ అయితే గ్లూ అయితే అతికిలేదు, మళ్ళీ బ్యాటరీకి ఏదో స్టిచ్ అయ్యిద్ది మళ్ళీ, అది ఎందుకు అని నేనైతే స్టిచ్ చేయలేదు. చూడండి అసలు ఎంత క్రేజీగా ఉందో ప్రాజెక్ట్ అయితే. ఇదైతే ఫుల్లీ వర్క్డ్. నేనైతే చెప్పా కదా మీకు కనెక్షన్స్. బ్యాటరీ నెగిటివ్ వచ్చేసి పాజిటివ్ వచ్చేసి ఇక్కడ విసిసికి, మధ్యలో గ్రౌండ్ వచ్చేసి బ్యాటరీ నెగిటివ్. ఇదిగోండి నేను ఒక మధ్యలో స్విచ్ అయితే కనెక్ట్ చేశాను చూడండి. లాస్ట్ వైర్ వచ్చేసి లైట్స్ నెగిటివ్ వచ్చేసి లాస్ట్ గ్రౌండ్ అవుట్కి అయితే కనెక్ట్ చేయాలి. మళ్ళీ లైట్స్ పాజిటివ్ మిలిగింది కదా, పాజిటివ్ వచ్చేసి మళ్ళీ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసేస్తే వర్క్ అయిపోయింది ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడైతే మీకు ప్రాజెక్ట్ చూపిస్తా చూడండి. చూసారా లైట్స్ చూడండి ఎలా గ్లో అవుతున్నాయో. ప్రాజెక్ట్ అయితే ఆన్ అయింది. ఒక్కొక్కసారి మీకు ఇక్కడ ఐఆర్ సెన్సార్లో పొటెన్షియల్ మీటర్ ఉంటుంది, ఒక్కొక్కసారి డైరెక్ట్గా లైట్ వెలుగుతూనే ఉంటుంది. అంటే మనం ఇట్లా హ్యాండ్ పెట్టినప్పుడు ఇక్కడ సెకండ్ లైట్ వస్తుంది కదా, ఆ లైట్ ఆటోమేటిక్ గ్లో అయ్యిద్ది. పొటెన్షియల్ మీటర్లో కరెక్ట్ సెట్ చేసుకుంటే ఆ లైట్ అయితే పోయిద్ది. పొయ్యి అంటే లైట్గా పొయ్యి వెలిగిద్ది, అప్పుడు సెట్ అయినట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్స్ గ్లో అవుతున్నాయి చూడండి, మీకైతే క్లారిటీ కనపడుతున్నాయి. ఇప్పుడైతే నా దగ్గర అయితే ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్తో అయితే మనం అయితే టెస్ట్ చేద్దాం చూడండి. ఇదిగోండి ఇదే నా దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి అంటే టాయ్, నార్మల్ టాయ్. ఈ టాయ్ని అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకెళ్దాం. అంటే ఇప్పుడు ఐఆర్ సెన్సార్ అన్నది సరిగ్గా స్టిచ్ అవ్వలేదు, నేనైతే అతికిచ్చాను. మళ్ళీ డైరెక్ట్ మోడల్కి అతికిస్తే బాగోదని నేను అతికిలేదు. ఇప్పుడే చేస్తాను చూడండి. మళ్ళీ వెహికల్ ఇగో చూడండి, నేను ఎటువంటి హ్యాండ్స్ అయితే పెట్టినా చూడండి డైరెక్ట్ వెలిగిద్ది. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ వెనక్కి వచ్చి పోయింది. చూసారా అసలు ఎంత క్రేజీగా ఉందో కదా ప్రాజెక్ట్ వచ్చేసి. ఇదైతే సైన్స్ డేకి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తారు. కూలర్ వీడియో కూడా అయితే నేను ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వీక్ అన్నా పోస్ట్ చేస్తాను వీడియో వచ్చేసి. అదైతే అసలు ఆగదు, అదైతే కన్ఫామ్ వస్తుంది మన ఛానల్లో అయితే. అది సమ్మర్ కదా, చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అదైతే. దాన్ని అయితే నేనైతే తీసుకొస్తాను. ఇంకో వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత క్రేజీగా ఉందో ప్రాజెక్ట్ వచ్చేసి. అసలు ఎంత వితిన్ సెకండ్స్లోనే వెహికల్ వస్తుంది వెళ్తుంది చూడండి అసలు. ఇంకో వీడియో లైక్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అలా పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. ఫ్రెండ్స్
ఈ ప్రాజెక్ట్ చూసారు కదా, ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. దీని నుండి వచ్చే అవుట్పుట్ చాలా క్రేజీగా ఉంది కదా. ఈ ప్రాజెక్ట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకోరైనా వీడియో లేకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే వీడియో అయితే అర్థమైద్ది. ఇదేంది లాస్ట్లో చెప్తున్నారని అనుకోవచ్చు, కానీ మీరు కొంతమంది స్కిప్ చేస్తారు కదా వీడియో, అందుకోసం నేను లాస్ట్లో కూడా చెప్తున్నా వీడియో స్కిప్ చేయమాకండి. ఇంకెవరైనా వీడియో లైక్ చేస్తే ఫాస్ట్గా లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అలా పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.